కాసేపట్లో చంద్రబాబుతో సిఆర్డీఏ అథారిటీ భేటీ, అమరావతి నిర్మాణాల కార్యాచరణపై చర్చ. అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం, నిలిచిపోయిన భవన నిర్మాణాలు పరిశీలన. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స, టీడీపీలో నేతల మధ్య పోటీ. $18 కోట్లు జరిమానా కట్టాల్సిందే, జేపీ వెంచర్స్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం. ఒక్కరోజులోనే 97% పెన్షన్లు పంపిణీ, సంతృప్తినిచ్చింది అంటూ చంద్రబాబు ట్వీట్. ధరణిలో కష్టాలు, అసెంబ్లీలో పొంగులేటి వివరణ. నిఖత్ జరీన్, సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగాలు, కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన రేవంత్. అసెంబ్లీలో వీడియోలు తీయడం దుర్మార్గం, ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్న తెలంగాణ స్పీకర్. ఆస్తి రిజిస్ట్రేషన్ విధానం జీవోలో సవరణ, జగన్ ప్రభుత్వ విధానానికి కూటమి సర్కార్ స్వస్తి. వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో చర్యలు. ద్రవ్యలోటు, పరిమితులకు లోబడి ఉంది, తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదిక. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉధృతి, సాయంత్రం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. చాయ్ బిస్కెట్ తో రెడీగా ఉంటా, మోదీ ఈడీకి భయపడనన్న రాహుల్. నీట్ పరీక్ష లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదు, హజీరాబాద్ పాట్నాకే పరిమితమైందన్న సుప్రీంకోర్టు. అటు వైనాడ్, ఇటు హిమాచల్, ఎటు చూసినా దయనీయ దృశ్యాలు. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 760, నిఫ్టీ 232 పాయింట్లు లాస్. ఒలింపిక్స్ లో భారత్ కీలక మ్యాచ్లు, కాసేపట్లో హాకీలో ఆస్ట్రేలియాతో ఢీ. తొలి వన్డేలో శ్రీలంక బ్యాటింగ్, కొలంబో వేదికగా భారత్తో ఢీ.